హలో ట్రేడర్స్, వెల్కమ్ టు స్టాక్ లివ్ టీవీ. రీసెంట్గా ఒక ఫార్మా కంపెనీ హైదరాబాద్ నుంచి తన గ్లోబల్ ఫుట్ ప్రింట్ని పెంచుకునే దాంట్లో కొన్ని మెజర్స్ అలాగే కొన్ని ఎక్విషన్స్ కూడా జరగడం జరిగింది. సో ఈ కంపెనీ ఒక గ్లోబల్ పవర్ హౌస్గా మారబోతోందా CDMO బిజినెస్లో అనేది మనం చూడాలి. సో ఆ కంపెనీ పేరు వచ్చి కొహాన్స్ లైఫ్ సైన్సెస్. అందరికీ తెలిసిన కంపెనీయే సువెన్ ఫార్మా. ఈ సువెన్ ఫార్మాతో మెర్జ్ అయింది. సో కొంత స్టేక్ కూడా ఒక 50% వేరే కంపెనీ కొనడం వల్ల ఈ కంపెనీ నేమ్ చేంజ్ అయింది. అలాగే మేనేజ్మెంట్లో కూడా కొన్ని స్ట్రక్చరల్ చేంజెస్ జరిగాయి. కంపెనీ ఫైనాన్షియల్స్ చూసుకుంటే కనుక ఈ కంపెనీ ఎవ్రీ క్వార్టర్ ఒక 10 to 13% ఇంక్రీజ్ అయితే నమోదు చేస్తుంది. అలాగే వీళ్ళ మార్జిన్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఈ కంపెనీ చాలా పేటెంట్స్ ఫైల్ చేసింది, కొన్ని కంపెనీస్ని కొనేసింది, ఆల్రెడీ కొన్ని కొత్త బిజినెస్లోకి వీళ్ళు వెంచర్ అవుట్ అయ్యారు. సో ఇవన్నీ కంపెనీ నుంచి పాజిటివ్ అయితే ఈ కంపెనీ షేర్ ప్రైస్ చూస్తే మనం ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి కొంచెం డౌన్ అవుతుంది. ఎందుకు అంటే రీజన్ ఈ కొత్తగా ఏదైతే చేంజెస్ జరిగాయో మేనేజ్మెంట్లో, ఈ మెర్జర్ జరిగిందో, అన్ని రీజన్స్ వల్ల ఈ కంపెనీ షేర్ ప్రైస్ పడింది. రీసెంట్గా చూస్తే ఈ కంపెనీ షేర్ ప్రైస్ ఆల్మోస్ట్ 10% ఒకే రోజు డిప్ అవ్వడం మనం చూసాం. దీనికి మేజర్ రీజన్ వచ్చి వీళ్ళ లీడర్ అంటే ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారో ఆయన రిజైన్ చేయడం జరిగింది. సో ఈయన రిజైన్ చేయడం వల్ల కంపెనీ షేర్ ప్రైస్ పడడం జరిగింది. సో ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ లేదా అంటే అలా ఏం లేదు. ఈ కంపెనీ చాలా టర్న్ ఓవర్స్ నుంచి కానీ, వాళ్ళ వర్క్ ఆర్డర్ బుక్ కానీ, వాళ్ళ మార్కెటింగ్ కానీ, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో వీళ్ళు గ్లోబల్ ఫుట్ ప్రింట్ చాలా బాగుంది. చైనా నుంచి ఇండియాకి షిఫ్ట్ అవ్వాలి CDMO బిజినెస్ అనే స్టోరీలో ఈ కంపెనీ కూడా వాళ్ళ రోల్ ప్లే చేస్తోంది. అయినా కూడా ఈ కంపెనీ షేర్ ప్రైస్ డిప్ అయిందంటే ఒకటే రీజన్, ఓన్లీ లీడర్షిప్ చేంజ్ అవడం వల్ల. సో వివేక్ శర్మ అనే ఆయన్ని న్యూ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కింద వీళ్ళు ఎన్నుకోవడం జరిగింది. సో కొత్త మేనేజ్మెంట్ అలాగే కొత్త షేర్ హోల్డర్స్ కూడా రావడం జరిగింది. సో దీనివల్ల ఒక మేజర్ స్ట్రక్చరల్ చేంజ్ అయితే ఈ కంపెనీలో మనం చూస్తున్నాం. సో కొత్తగా MDని అయితే ఎవరు వీళ్ళు హైర్ చేసుకునే ఉద్దేశం లేదని చెప్పేశారు. కాకపోతే 3 CEOని అపాయింట్ చేస్తున్నారు, 3 వెర్టికల్స్కి కూడా. ఇవన్నీ ఓవరాల్గా చూసుకుంటే కంపెనీ వాళ్ళ గ్రోత్ స్టోరీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికే ఇది హెల్ప్ చేస్తుంది తప్ప ఇదేదో పెద్ద క్రైసిస్ అయితే అనిపించట్లేదు. సో ఈ స్టాక్ గురించి మీరేమనుకుంటున్నారు మా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అండ్ కంపెనీ ఇన్ఫర్మేషన్ కోసం మా స్టాక్ లివ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.